ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ సినిమా వచ్చిందండి అప్పుడు మోటార్ సైకిల్ రేసింగ్ దాంట్లో. అది మీరు ఆవేశంతో బయటకు వస్తారు, బయటకు వచ్చి బైక్ ఎక్కి బయటకు వచ్చి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటారు, అంతే, అంతకని ఏం జరగదు. మీరు మ్యాడ్ మ్యాక్స్ చూసిన ఆవేశంలో గయ్యి గుద్దేసి చచ్చిపోవడం ఎవరు అవ్వలేదు, లేకపోతే మన షోలే చూసి ఎవరు డెకోరేట్స్ చేరలా. సో సిమిలర్లీ ఫిలిం అనేది ఎమోషనల్ని ప్రొవోక్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మైండ్ మీద మీకు ఒక ఇంప్రెషన్ మారచ్చు, మీరు అంతకుముందు దీని గురించి ఎలా అనుకుంటే అలా అనుకోవటానికి ఛాన్స్ ఉంది అనుకోవచ్చు, ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉండదు ఒకటి. ఇంకోటి ఏంటి, ఇందాక చెప్పినట్టు ఇప్పుడు జన సైనికులు ఏదైతే మన పేర్లు ఇచ్చామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యుద్ధం చేయలేదు. ఆ వీర మహిళలు ఏంటో నాకు ఎంతవరకు అర్థం కాదు. వీర మహిళ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టుకుని వెళ్తే వీళ్ళు ఉరుకుని యూట్యూబ్లో బూతులు మారితే వాళ్ళు వీర మహిళలు ఏంటో నాకు అర్థం కాదు. అది ఇంకా అది పక్కన పెట్టండి. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, మీరు చేయటానికి ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు మండల్ కమిషన్ ఉంది, ఏదో మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు రిజర్వేషన్ రావట్లేదు, అలాంటి వాళ్ళ లైఫ్స్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మీకు వైలెన్స్ ఎరప్ట్ అవుతుంది. ఒక వ్యక్తి కోసం ఇప్పుడు అవుతుంది. పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అయితే నిజంగా ఏమొస్తుంది, ఫ్యాన్స్కి ఏమొస్తుంది. ఇప్పుడు అంతమంది ఫ్యాన్స్ కూడా వీళ్ళు ఎంత చెప్తున్నా సరే పైరసీ వీడియోలు చూస్తారు కదా, ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ అతి తక్కువ కాస్ట్లో రావాలి. పవన్ కళ్యాణ్ చూడటానికి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, అందుకని అరుస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న దైనందిక బోరింగ్ జీవితంలో ఒక స్టార్ వచ్చాడంటే ఎఫెక్ట్ ఉంటుంది, అంతవరకే ఉంటుంది అది. అందుకని అతని కోసం వెళ్ళి మీ యుద్ధం ప్రకటించేసి ఏదో చేసేస్తాం, బస్సులు కాజేస్తాం, అది చేస్తాం, అంత సీన్ ఏమి ఉండదు అక్కడ. అది చేస్తే వ్యూహాలు పన్ని ఆ నెపంతో చేయించడానికి కొంతమంది ట్రై చేయొచ్చు, అది కానీ న్యాచురల్గా వచ్చిన ఫీలింగ్ కాదు అది. రైట్. ఇప్పుడు ఈ వ్యూహం తర్వాత శపథం అంటే జగన్ నెక్స్ట్ ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నటువంటిది పాయింట్. అంటే తెలుగుదేశం అంతమేమన్నా జగన్ పంతమా, అదే శపథం. ఇప్పుడు నా పాయింట్ అంటే తెలుగుదేశం అంతం అనేది అది కరెక్ట్ కాదు. నా డిస్క్రిప్షన్ ఏముంటుందండి, నా పర్సనల్ ఇది, నేను జగన్ గారిని కోట్ చేయట్లేదు. ఇప్పుడు నేను నా ప్రజలకి చేద్దాం అనుకుంటున్న ఆస్పెక్ట్లో ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని తీసేయటం అనేది ఉంటుంది, అది ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీరు ఎలక్ట్